తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయం ఎట్లా ఉండబోతుంది అంటారు? తెలంగాణలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి చూసినట్టయితే మనకి పరిపాలన వ్యవస్థలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని అడిగినట్టయితే సమస్యలు ఏమీ కనబడటం లేదు నాకు. దాదాపు ఇదంతా కూడా ఇక సుస్థిరంగానే ఉంటుంది ప్రభుత్వం అని నాకు అభిప్రాయం ఉంది. ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆ యొక్క సమయాన్ని చూసినట్టయితే కొన్ని ఉడుకుదుడుకులు ఉన్నాయి. వాటి నుండి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంతో బయటపడేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా ఈ యొక్క రాష్ట్రం కూడా సుభిక్షం అవుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ ఏమంటారు పార్లమెంట్ కుజుడి యొక్క ప్రభావం అనుకోండి, శని ప్రభావం అనుకోండి, వర్షం అభావం అనుకోండి, ఇవన్నీ కూడా ప్రకృతితో సంబంధించిన విషయాలు. అది మానవ మాత్రుడు ఏమి చేసేటువంటిగా లేదు. మనం ప్రభుత్వం మీద గట్టిగా తిరగబడినంత మాత్రాన ప్రభుత్వం ఏమంటారు ఈ గాలిని కానీ పంచభూతాలని కానీ వాటిని కంట్రోల్ పెట్టుకునే స్థితి ఎవరికీ లేదు ఈ కాలంలో. కాబట్టి మనం అంతా కూడా వాటిలోనే ఉన్నాం. వాళ్ళు మనలాంటి మనుషులే. కాబట్టి తప్పకుండా వారికి ఈ క్రోధనామ సంవత్సరంలో కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆర్థికంగా వెనకబడి ముందునంత సాఫీగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడటం లేదు. అయితే దానికి సంబంధించి మీకు ఈ ఎలక్షన్స్ తర్వాత అంటే ముఖ్యంగా మే మొదటి వారం నుంచి 1 మే నుంచి బృహస్పతి ఆయన ఇప్పుడున్నటువంటి మేషరాశి నుంచి వృషభ రాశి సంచారం చేసినప్పుడు కొంతవరకు పార్టీ ఇంకా బలపడేటువంటి అవకాశం ఉంది. అయితే కేసీఆర్ గారికి కూడా లాభంలోనే మళ్ళీ బృహస్పతి వెళ్తున్నాడు. వారికి కూడా వారి పార్టీకి కూడాను కొన్ని అనుకూల సమయాలు ఉన్నాయి. మంచి మళ్ళీ తిరిగి పుంజుకునేటువంటి అవకాశాలు లేకపోలేదు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నాకు తెలిసి ఒక సామాన్యుడు సంతోషంగా ఉన్నాడు ఈ రాష్ట్రంలోనే అనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలోనే కేసీఆర్ పార్టీ మూతబడే స్థితికి వెళ్తుందనేటువంటి చర్చ జరుగుతున్నది. కాబట్టి జాతకం జ్యోతిష్యం ప్రకారం వారికి మీకు తెలుసు కాబట్టి అట్లాంటిది ఉందా వారి జాతకంలో? ఇప్పుడున్నటువంటి అష్టమ శని వల్ల అంటే కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం కావడం చేత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత 2022 నుంచి వారికి అనారోగ్యము, సరి అయినటువంటి దృష్టి పార్టీ మీద పెట్టకపోవడము, లేదా బీఆర్ఎస్కి సంబంధించి ముహూర్త విషయంలో గణన విషయంలో ఏదన్నా తప్పులు జరిగి ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. తద్వారా వచ్చినటువంటి సమస్యల్లో ముఖ్యంగా ఈ టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వచ్చాక కొంతవరకు వారికి ఆ టిఆర్ఎస్ తెలంగాణ అనేటువంటి శబ్దం ఇంత చక్కగా వారికి అనుకూలించిందో ఈ బీఆర్ఎస్ అనేది అనుకూలించలేదు అని ఈ యొక్క మా జ్యోతిష్య వర్గంలో ఉన్నటువంటి అనేక వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంది. ఆ విషయంలో కొంత కష్టం ఉండవచ్చు. కానీ పర్సనల్ గా వారి జాతకాన్ని పరిశీలన చేసినట్టు అవుతే గొప్ప రాజకీయ యోగం అన్నటువంటి వ్యక్తి మేష లగ్నంలో పుట్టి కనుక ఆశ్లేష నక్షత్రంలో వారికి దృఢ నిశ్చయం. తర్వాత ఆశ్లేష నక్షత్ర లక్షణం ఏంటంటే ఎంతటి సమయం వ్యతిరేకత ఉన్నప్పటికీ దాంట్లోంచి తిరిగి వెనక్కి రాగల స్థితి ఉంటుంది. కాబట్టి అష్టమ శని అంటే ఆరోగ్య విషయంలో అనుకూలించినట్టయితే వారికి మళ్ళీ తిరిగి కొంతవరకు పుంజుకునే అవకాశం ముందు ఎలక్షన్స్ లో తర్వాత వచ్చే 5 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఎలక్షన్స్ లో వారు తిరిగి పుంజుకునేటువంటి అవకాశం లేకపోలేదు. అంతకు ముందు వీరు ఇంకా మంచి, ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను మోదీ గారి జాతకం రాహుల్ గాంధీ గారి జాతకం పక్కపక్కన పెట్టుకున్నట్టయితే కొన్ని విషయాల్లో వారికి జాతకంలో ఇబ్బందులు కనబడుతున్నాయి. కానీ రాజకీయ స్థితి అంటే రాజకీయంలో రాజయోగాలను కనుక మనం తీసుకున్నట్టయితే రాజయోగం ఇద్దరికీ బాగుంది. ఇద్దరిది అదే లగ్నం. కాబట్టి అదే లగ్నానికి సంబంధించి ఆ లగ్నాధిపతి మళ్ళీ కేంద్రంలో ఉన్నటువంటి విషయం. కాబట్టి ఇద్దరికి అదే గ్రహం మళ్ళీ దశమ స్థానంలోనే ఉంది. భావచక్రంలో కొంత వ్యత్యాసాలు వస్తాయి. అయితే ప్రిడిక్షన్ ఇచ్చేటప్పుడు భావచక్రాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మాకున్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అవునో కాదో తెలియదు. జ్యోతిష్యుడికి ఏదైనా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టే మేము చెప్తాం తప్ప అదేదో మా సొంతంగా చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి చాలా సంవత్సరాల నుంచి నేను మీడియాలోకి రాకపోవడం కూడా కారణం అదే.
ఎందుకంటే నిజం చెప్పడం అవసరం. అది ఒక శాస్త్రం అనే తీసుకుని శాస్త్రాన్ని ముందుకెళ్ళాలి. రాజకీయాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము ఈ యొక్క అనేక అంటే సంవత్సరాల నుంచి కూడాను దాదాపుగా కొన్ని తరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఈరోజు ఒక పార్టీ వస్తుంది, ఇంకో పార్టీ వెళ్ళిపోతుంది, ఒక పార్టీ వస్తుంది, ఇంకో పార్టీ వెళ్ళిపోతుంది. అయితే మీకు తెలిసినటువంటి విషయం ముఖ్యమంత్రులకే మీరు ముహూర్తాలు పెట్టినటువంటి వాళ్ళు కాబట్టి నాకు తెలిసినంత వరకు చెన్నారెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు వాళ్ళందరికీ కూడా పూజలు చేయించారు మా నాన్నగారు. కాబట్టి అక్కడ నుంచి అంటే చెన్నారెడ్డి గారు దగ్గర ఊరే మాది. కాబట్టి అలాగా మనం చూసినట్లయితే రాజకీయంతో మాకు సంబంధం లేదు. అయితే మీరు అడిగారు కాబట్టి రాజకీయంలో ఇప్పుడున్నటువంటి విశ్లేషణ నేను చెప్పాను. అయితే నాకు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి జాతకం మీద ఎలాంటి అవగాహన లేదు, నేను ఎప్పుడు చూడలేదు. కాబట్టి నాకు తెలియదు వారి జాతకం ఏంటో కూడా నేను చూడలేదు ఇంతవరకు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు దాని విషయంలో నేను కనుక చెప్పడం అనేది చర్చించడం అనేటువంటిది సరిగ్గా ఉండకపోవచ్చు.